చూసారా చీమిడి కాకుండా ఆ చీమిడి కారేటప్పుడు మనం దాన్ని ఎలా తీయాలి? ముక్కును తీయాలి. చూసాను సార్, చూసాను సార్, చూసాను. ఈ ముక్కుని ఇలా తీయాలి కదా. ఈ రెండో ఏళ్ళు ఉంటుంది కదా, ఇక్కడ పట్టుకోవాలి పైన. ఇది చూడు, ఇక్కడ పూసాను, ఇది కొంచెం పైన పట్టుకొని ఇలా మనము గాలి కింద కూదాలి అన్నప్పుడు ఈ ముక్కులో మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఏళ్ళతో మళ్ళీ కింద పట్టుకోవాలి. కింద పట్టుకొని పైన ఈ దాంతో బట్టి మళ్ళీ ఇక్కడ అనాలి. అంటే కిందకి గాలిని వదలాలి. వదిలినప్పుడు రెండు ముక్కులు ఖాళీ అవుతుంది కదా. ఆ పాపలాగా నోటిలోకి వచ్చిందాకా ఉంటారా? ఉండకూడదు. అప్పుడు ఇది చీమిడి మొత్తం కూడా అయిపోతుంది. అయిపోయినాక చేతులు ఎప్పుడు తర్వాత కడుక్కుని కచ్చిపుతోని తుడుచుకోవాలి. అర్థమైంది? ఇంకా పోతే మనకు ఎండాకాలం మీరు ఆడతా పాడుతా తిరుగుతారు. తిరిగినప్పుడు ముక్కమట రక్తం వస్తుంది. రక్తం వచ్చినప్పుడు కారుతూ ఉంటుంది, ఆగదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ముక్కు మూసేస్తే ఊపిరాడక చనిపోతాం. కాబట్టి మనం ముక్కుని ఇలా మూసేసి తల కిందకి ఇలా పెట్టి నోటితో గాలి తీసుకోవాలి. ఇలా ఒకసారి బాగా పూర్తిగా వచ్చి గాలి నోటితో తీసుకోవాలి. తీసుకున్నాక అది ఎన్ని గంటలని కాదు, 5 నిమిషాలు. 5 నిమిషాలు అలా చేస్తే రక్తం ఆగిపోవాలి. ఆగిపోకుండా మళ్ళా కారుతూ ఉందనుకో, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇదేదో డేంజర్ అని. ఒక్కొక్కసారి ఈ ముక్కులమ్మట వచ్చేటప్పుడు రక్తం గొంతులో కూడా వస్తుంది. మొత్తం కనెక్షన్ ఉంటుంది కదా. అందుకని ఈ ముక్కు మన రక్తము చీదినప్పుడు వచ్చినప్పుడు కొంచెం గొంతులో కూడా వస్తుంది. దాన్ని మింగకుండా ఊసేయాలి. ఎవరు తిరగని ప్రదేశంలో. చూసావా ఈ బాబుకి రక్తము కారుతుంది, చూసారు కదా. అది